హాయ్ అండి అందరికీ. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో మనకి నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్ కోసం కూడా ఇచ్చారు. అది మనం టెన్సెస్లో భాగంగా మనం చెప్పేస్తున్నాను. అంటే ఈ 4 గురించి మనం ఇప్పుడు వీడియోలో చూసుకోబోతున్నాం. అయితే మీరు ఒక పెన్ను, బుక్ పట్టుకోండి. నౌన్ గురించి ఏమైనా కీవర్డ్స్ చెప్పేటప్పుడు నౌన్ దగ్గర రాసుకోండి. యాడ్జెక్టివ్ గురించి చెప్పేటప్పుడు యాడ్జెక్టివ్ దగ్గర రాయండి. అలాగే ప్రొనౌన్ అలాగే యాడ్వర్బ్ అలా రాసుకోండి కీవర్డ్స్. ఎందుకంటే ఇవన్నీ మీకు ఒక దగ్గర రాసి ఇచ్చినా కానీ మీకు క్లారిఫికేషన్ అనిపించదు. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్తేనే మీకు టెక్స్ట్ బుక్లో ఉందా అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ నౌన్ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూగ్ గార్డెన్. నెక్స్ట్ ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్. చూడండి, ఇక్కడ 2 ఇచ్చారనమాట. 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ 2 సెంటెన్సెస్లో అండర్లైన్ చేయబడినవి ఉన్నాయి. తెనాలి రామ అండ్ గార్డెన్ అండ్ బాక్స్, ఈ 3 కూడా నౌన్సే. ద వర్డ్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్. చూడండి, ఆ తెనాలి రామ అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే నేమ్ ఆఫ్ ద పర్సన్ తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఈ తెనాలి రామ అనేటటువంటిది నేమ్ ఆఫ్ ద పర్సన్ని తెలియజేస్తుంది. ఓకేనండి. సో నేమ్ ఆఫ్ ద పర్సన్ని తెలియజేసేది కూడా నౌన్ అని తెలుసుకోండి. నెక్స్ట్ ద వర్డ్ గార్డెన్, ఈ గార్డెన్ అనేది డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. చూడండి, ఈ గార్డెన్ అనేది నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. సో ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ని తెలియజేసేది కూడా నౌను. అంటే నౌన్స్లో మనకి రకాలు ఉన్నాయి కదండి, అవన్నమాట. అండ్ ద వర్డ్ బాక్సెస్, అంటే ఒక్కొక్క రకం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. 3rd, 4th, 5thలో ఇచ్చిన మాత్రమే. ద వర్డ్ బాక్స్, ఈ బాక్స్ అనేది డొనోట్స్ ద నౌన్ ఆఫ్ ఎ థింగ్ని తెలియజేస్తుంది అనమాట. ఈ బాక్స్ అనేది థింగ్ని, అలాగే గార్డెన్ అనేది ప్లేస్ని, అలాగే పర్సన్ని తెనాలి రామ అనేది తెలియజేస్తుంది. సో సచ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. ఈ నేమింగ్ వర్డ్స్ అన్నింటినీ మనం ఏమని పిలుస్తామంటే నౌన్స్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి చూస్తే గార్డెను, శ్రీకృష్ణదేవరాయ, బాక్సు, మ్యాంగో, తెనాలి రామ అండ్ స్టోను, విజయనగరం, హౌసు అండ్ శారద ఇలా మనకి ఇచ్చారనమాట. వాటిలో ప్లేసు, థింగ్ డివైడ్ చేసేయమన్నారు. మనకి ఇక్కడ ఆన్సర్స్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. ఏంటవి? తెనాలి రామ, శారద, శ్రీకృష్ణదేవరాయ అనే పర్సన్స్, అలాగే ప్లేస్ అంటే గార్డెన్, విజయనగరం, హౌస్ అనేది గార్డెన్, అలాగే థింగ్ అంటే బాక్స్, మ్యాంగో, స్టోన్ అనేవి థింగ్స్ అని. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు, ప్రాపర్ నౌన్ కోసం ఇచ్చారు. చూడండి, ఫస్ట్ రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఫస్ట్, సెకండ్ 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెంటెన్స్లో తెనాలి రామ అనేది అండర్లైన్ చేయబడింది. సెకండ్ సెంటెన్స్కి వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయ అండర్లైన్ చేయబడింది అండ్ విజయనగరం కూడా అండర్లైన్ చేయబడింది. ఇవేంటివి మనకు తెలిసిందే. ఏంటవి? నేమింగ్ వర్డ్స్. అలాగే నేమ్ ఆఫ్ ద పర్సన్ని తెలియజేసేటటువంటివి. అయితే ఇన్ సెంటెన్సెస్ 1 and 2 ద వర్డ్స్ తెనాలి రామ అండ్ శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్ అండ్ డినోట్ ద నేమ్ ఇన్ పర్టిక్యులర్. నేమ్ అనేది ఒక పర్టిక్యులర్ నేమ్ని తెలియజేస్తుంది. అంటే ఒక మ్యాన్ అని కానీ, ఒక మ్యాన్ అన్నారనుకోండి, అది పర్టికులర్గా చెప్పదు, కామన్ నౌన్ అవుతుంది అది. కానీ ఒక పర్టికులర్ ఏ మ్యాను, ఒక శ్రీకృష్ణదేవరాయ అనేటటువంటి మ్యాన్, లేదా ఒక తెనాలి రామ అనేటటువంటి మ్యాన్, లేదా ఒక విలేజ్ అన్నారనుకోండి, లేదా సమ్ సిటీ అన్నారనుకోండి, సమ్ విలేజ్ అనేవి కామన్ నౌన్స్, అన్నింటికీ యూజ్ చేస్తాం. కానీ ఆ విలేజ్ పేరు అండ్ ఆ సిటీ నేమ్ అనేది చెప్పబడింది అనుకోండి, అది ఏమవుతుంది అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది అనమాట, దాని యొక్క పేరుని చెప్పబడితే. సో ఇక్కడ డినోట్ ద నేమ్స్ అండ్ పర్టిక్యులర్. సో సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. ఉంటుంది. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి? ప్రాపర్ నౌన్ కీవర్డ్ ఏంటి? ద నేమ్స్ ఇన్ పర్టిక్యులర్ నేమ్స్ని తెలియజేసేది ప్రాపర్ నౌన్ అని మీకు అర్థం అవ్వాలి. ఓకేనండి. ప్రాపర్ నౌన్ అంటే ద నేమ్స్ ఇన్ పర్టిక్యులర్స్. ఓకేనండి. నెక్స్ట్ ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. దేన్నైనా తెలియజేస్తుంది అనమాట. ఏ ప్రాపర్ నౌన్, ఇప్పుడు ఇది రాసుకోవచ్చు. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్ అండ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ గీత, తాజ్మహల్, మహాభారత, ఇవి మనకి ప్రాపర్ నౌన్గా చెప్పబడతాయి. నెక్స్ట్ రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద ఇచ్చారు చూడండి. ద థీవ్స్ రష్డ్ టు ద వెల్ టు డ్రా వాటర్. అలా ఇచ్చారు. ఇక్కడ థీవ్స్, వెల్, వాటర్. థీవ్స్ అనేవాళ్ళు పర్సన్ తెలియజేస్తుంది, వెల్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది, వాటర్ అనేది థింగ్ని తెలియజేస్తుంది. ఇలా మనకి ఇవన్నీ కూడా చూడండి. ఇవి థీవ్స్ అన్నారు, కానీ అక్కడ థీవ్స్ పేరు ఇచ్చానా, పలానా నేమ్తో ఉన్నటువంటి థీవ్ అంటే దొంగ, పలానా పేరు గల రాము అనేటటువంటి దొంగ, గిరి అనే దొంగ అని మనకి పర్టికులర్గా మనకి ఇవ్వలేదు. పర్టికులర్గా ఇచ్చాడు, పేరు మెన్షన్ చేస్తే అది ప్రాపర్ నౌన్. పేరు మెన్షన్ చేయకుండా థీవ్స్ అనేసారు. వెల్ అన్నారు, పలానా వీధిలో పలానా వెళ్ళు అని మాత్రం ఇవ్వలేదు. నెక్స్ట్ వాటర్ అన్నారు, మంచినీళ్ళు, లేదా ఏదో ఒక వాటర్ మెన్షన్ చేశారా? లేదు. అన్నింటికీ మనం వాడేదే అవి కామన్గా వాడేటటువంటి వర్డ్స్ కాబట్టి అవి చూడండి. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ఇన్ ద వర్డ్స్ థీవ్స్, వాటర్, వెల్ డినోట్ నౌన్స్. చూడండి, డినోట్ నౌన్ అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్.
ఇవన్నింటికి కూడా జనరల్గా వాడేది. ఇక్కడ కీవర్డ్ చూడండి, కామన్ నౌన్కి ఉండే కీవర్డ్ ఏంటంటే నేమ్స్ ఇన్ జనరల్గా వాడేవన్నమాట. నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. ఇక్కడ ప్రాపర్ నౌన్ గురించి మనకి చూడండి, ఇక్కడ ప్రాపర్ నౌన్ గురించి మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ ఈ వర్డ్ అంతా కూడా, ఈ సెంటెన్స్ అంతా కూడా ఇచ్చారు. ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమింగ్ వర్డ్ ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్. ఓకేనండి, పర్టిక్యులర్ అని వచ్చింది అంటే అది ప్రాపర్ నౌన్, పీపీ అని గుర్తుపెట్టుకోండి, పర్టిక్యులర్ ప్రాపర్ నౌన్. నెక్స్ట్ కామన్, అన్నింటికి కామన్ ఆర్ జనరల్గా వచ్చేది కామన్ నౌన్. ఓకేనండి, ఇక్కడ కామన్ నౌన్ గురించి చూడండి ఏమి ఇచ్చామంటే ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఎనీ పర్సన్, అక్కడ పర్టిక్యులర్ పర్సన్ వస్తుంది, ఇక్కడ ఎనీ అని వస్తుంది అనమాట. ఎనీ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఏ కామన్ కైండ్. ఓకేనండి, కామన్ కైండ్. సో దట్ మీన్స్ కామన్ నౌన్ అవుతుంది. అర్థమైందండి, కామన్ కైండ్ అంటే ఎనీ పర్సన్, ఎనీథింగ్, ఎనీ, పర్టిక్యులర్ పర్సన్ అయితే కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కామన్ నౌన్స్కి ప్రాపర్ నౌన్స్కి మనకు ఒక డివైడ్ చేసి ఇచ్చి, అంటే ఇది గైడ్ నుండి తీసుకున్నాం కాబట్టి డివైడ్ చేసే ఉంటాయి అనమాట. సమ్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే చాక్లెట్ అనేది కామన్. పలానా డైరీ మిల్క్ చాక్లెట్, ఫస్ట్ చాక్లెట్ అని అన్నారనుకోండి, అది ప్రాపర్ అవుతుంది. నెక్స్ట్ కారు, నెక్స్ట్ హోండా. కారులో రకాలు ఉంటాయి కదా, హోండా, ఇవన్నీ కూడా అలా కార్ నేమ్ మెన్షన్ చేశారనుకోండి, అది ప్రాపర్ అవుతుంది. మొబైల్లోన మనకు తెలిసిన బోల్డ్ మొబైల్స్ ఉన్నాయి, అందులో పలానా మొబైల్ అని పర్టికులర్గా చెప్తే మనకు అది ప్రాపర్ అవుతుంది. మొబైల్ అనేది కామన్. గర్ల్ నేమ్ చెప్తే ప్రాపర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాన్ నేమ్ చెప్తే అది ప్రాపర్ అవుతుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, కలర్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బ్లూ ఫర్ ప్రాపర్ నౌన్స్ అండ్ కలర్ ఇన్ పింక్ ఫర్ కామన్ నౌన్స్ అని ఇలా ఇచ్చారు. అక్కడ కలర్స్ ఫిల్ చేయమన్నారు. అయితే ఇక్కడ మనకి ప్రాపర్ ఏది, కామన్ ఏది మనకు తెలుసు. ఏంటిది, నేమింగ్ వర్డ్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్ నౌన్స్. అలాగే నార్మల్గా ఉండేవన్నీ కూడా కామన్ వర్డ్స్. శ్రీకృష్ణదేవరాయ అనేది ప్రాపర్ నౌన్. శారద ప్రాపర్ నౌన్. బాక్స్, అన్ని బాక్స్కి యూజ్ చేస్తాం, కామన్ నౌన్. హౌస్ కామన్ నౌన్. విలేజ్ కామన్ నౌన్. నెక్స్ట్ విజయనగరం ప్రాపర్ నౌన్. గార్డెన్ కామన్ నౌన్. గార్డెన్ అనేది అన్నింటికి కూడా గార్డెన్ అనే వాడతాం, కానీ పలానా గార్డెన్ నేమింగ్ వర్డ్ అయితే కాదు. నెక్స్ట్ తెనాలి రామ ప్రాపర్ నౌన్. ఇలా మనకి చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి మెటీరియల్ నౌన్ గురించి ఇవ్వడం జరిగింది. ఏంటది, మెటీరియల్ నౌన్. నౌన్లో రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం నేర్చుకోబోతుంది మెటీరియల్ నౌన్ కోసం. అయితే ఇక్కడ చూద్దాం. చూడండి, రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్ అని చెప్పేసి మనకి ఇచ్చారు ఒక సెంటెన్స్. అందులో రెయిన్కి అండర్లైన్ చేశారు, అలాగే బటర్ఫ్లైస్కి కూడా అండర్లైన్ చేశారు. ఇక్కడ చూడండి, రీడ్ సమ్ మోర్ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్లో హనీ, సెకండ్ సెంటెన్స్లో గోల్డ్. చూడండి, మీకు సెంటెన్స్ అంతా చదివాను అనుకోండి, వీడియో చాలా లెందీ అయిపోతుంది, గంటలు అదే చదువుకుని కూర్చుంటే అవ్వదు కదా. నెక్స్ట్ థర్డ్ వన్ వుడ్, ఫోర్త్ వన్ వాటర్, ఫిఫ్త్ వన్ వూలు, సిక్స్త్ వన్ మీట్, సెవెంత్ వన్ సిమెంట్. ఇలా మనకి 7 వర్డ్స్ అనేవి ఇచ్చారు. హనీ, గోల్డ్, వుడ్, ఊల్, మీట్, సిమెంట్, ఇలా మనకి 7 వర్డ్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మెటీరియల్ నౌన్ గురించి మనకి ఇక్కడ ఏం చెప్పబోతున్నారంటే, ఇక్కడ చూడండి, మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇచ్చారు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దేన్ని తెలియజేస్తాయి, కలెక్టివ్ నౌన్స్ని తెలియజేస్తాయి అనమాట. ఇది చూడండి, ఆర్మీ అనేది దేన్ని తెలియజేస్తుందండి, సోల్జియర్స్. ఆర్మీ ఆఫ్ సోల్జియర్స్ ఈజ్ ట్రైన్డ్ బ్యాటిల్ ఎగెన్స్ట్ ద ఎనిమీస్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ట్రూప్ అనేటటువంటి ది ఒకటి. నెక్స్ట్ బెటాలియన్ అనేది ఒకటి. నెక్స్ట్ ట్రైబ్ అనేది ఒకటి. నెక్స్ట్ ఫారెస్ట్, ఫ్లోక్. నెక్స్ట్ క్యాటిల్ తెలిసిందే మనకి. నెక్స్ట్ స్వామ్, నెక్స్ట్ స్వామ్. నెక్స్ట్ మిలిటరీ కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ బొకే. ఇవన్నీ కూడా మనకి కలెక్టివ్ నౌన్స్ అండి. ఓకేనా, ఆర్మీ, ట్రూప్, నెక్స్ట్ బెటాలియన్, ఇవన్నీ పీపుల్ ఆఫ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్స్. ట్రైబ్, ఫారెస్ట్ అనేది ట్రీస్కి సంబంధించింది. ఫ్లాక్ అండ్ క్యాటిల్, నెక్స్ట్ స్వాము, నెక్స్ట్ మిలిటరీ అండ్ బొకే, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్. ఓకేనండి, నౌన్స్కి సంబంధించి మనకి మెటీరియల్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ 3rd, 4th, 5thలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన ప్రొనౌన్ గురించి చూద్దాం. చూడండి, ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్స్టాన్స్ ఫ్రమ్ విచ్ థింగ్ ఈజ్ మేడ్. చూడండి, ఏదైతే మెటల్ లేదా సబ్స్టాన్స్ నుంచి తయారు చేయబడినటువంటి థింగ్ అనేది ఉంటుందో వాటిని మనం మెటీరియల్ నౌన్ అని చెప్పుకుంటాం. ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే అండర్లైన్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఇది గైడ్ నుండి తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ అండర్లైన్ చేసే ఉంటాయి. కాకపోతే అవి మెటీరియల్ నౌన్స్కి సంబంధించిన వర్డ్స్ అన్ని కూడా మీరు ఒక దగ్గర రాసుకోండి. సిల్వరు, కోకోనట్, మిల్క్, ఐరన్, అదేవిధంగా ఎగ్స్, క్లాత్స్, చీజ్, అలాగే నెక్స్ట్ వన్ ఫోను.
ఇవన్నీ కూడా. మీదన మనం కొన్ని మెటీరియల్స్ చెప్పుకున్నాం ఏంటంటే హనీ, గోల్డ్, వుడ్, వాటర్, వూలు, మీట్ అవి కూడా మెటీరియల్ నౌన్స్. ఈ సిల్వరు, కోకోనట్, మిల్క్, ఐరన్, ఎగ్స్, క్లాత్, చీజ్, మొబైల్ కాదు ఫోను. ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ నౌన్స్ అవుతాయి. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారంటే కలెక్టివ్ నౌన్స్. నెక్స్ట్ వచ్చేది కలెక్టివ్ నౌన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే ఒకటి కంటే ఎక్కువ వాటిని కలిపి ఉండేటటువంటి ఉంటాయి కదండి. అంటే గొర్రెల మంద, అలాగే పువ్వుల గుత్తి ఇలాంటివి ఉంటాయి కదండి. ఒకటి ఆర్మీ అంటే ఎక్కువ జనాలు కలిగి ఉండేది. వీటన్నిటిని కలిపి మనకు ఒక పేరుతో పిలుస్తామన్నమాట. వాటిని మనకి కలెక్టివ్ నౌన్స్ అని చెప్పబడతాయి. ఇక్కడ చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ద నెక్స్ట్ డే ద హెడ్ మాస్టర్ అసెంబ్లెడ్ ద పేరెంట్స్ కమిటీ. నెక్స్ట్ మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకెట్. ఇలా మనకి ఇచ్చారనమాట. మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకెట్ అని ఇలా మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ కమిటీకి ఉన్న బొకెట్ కాదు, టీ సైలెంట్ బొకే, కమిటీ బొకే. ఈ రెండింటిని మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ రెండు కూడా కలెక్టివ్ నౌన్స్ అవుతాయి. అయితే సమ్ కలెక్టివ్ నౌన్స్ కూడా మనకి ఇస్తారు. నెక్స్ట్ చూద్దాం. చూడండి. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ అబౌవ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నౌన్స్. అంటే ఇవి దేన్ని తెలియజేస్తాయి అంటే ఎక్స్ప్రెస్ చేస్తాయి అంటే నౌన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా నౌన్స్లో రకాలన్నమాట. మనకి నౌన్స్లో రకాలు తెలుసుకుంటే అక్కడ మనకి ఇస్తారనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చి అండర్లైన్ చేస్తారు. ఇది నౌనా, వెర్బా, అడ్జెక్టివ్నా, అడ్వర్బ్నా అలా ఇస్తారు. ప్రొనౌన్ అని మనకి ప్రొనౌన్స్ అన్నీ మనకు తెలుసు. ఆ ప్రొనౌన్స్ కూడా మనం చెప్తాం. ఒక టేబుల్ ఫామ్ కూడా మీకు కావాలంటే ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇవి నౌన్స్ అప్పుడు మనకి డివైడ్ చేయడానికి ఈజీ అవుద్ది అనమాట. నౌన్ అనగానే మనకి అలా నేమింగ్ వర్డే పట్టుకుని కూర్చుంటే అవ్వదు. నౌన్లో మెటీరియల్ నౌన్స్ ఉంటాయి, కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇవి కలెక్టివ్ నౌన్స్. ఓకేనండి. ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ నౌన్స్ విచ్ ఐడెంటిఫై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇవి దేన్ని తెలియజేస్తున్నాయి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ వీటిని తెలియజేస్తాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు లేదా గ్రూప్ ఆఫ్ థింగ్స్ని తెలియజేసేవి ఏవి అంటే దీస్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్. ఏవి తెలియజేస్తాయి అంటే కలెక్టివ్ నౌన్స్. నెక్స్ట్ ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్. కలెక్టివ్ నౌన్ అనగానే మనకి గ్రూప్ ఆఫ్ అని తెలియాలి. ఓకేనండి. నెక్స్ట్ ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద ఆర్మీ ఆఫ్ సోల్జియర్స్ ఈజ్ ట్రైన్డ్ టు బ్యాటిల్ ఎగ్నెస్ట్ ద ఎనిమీస్. ఇలా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి మనకి తెలుసు ఏంటి ఆర్మీ అనేది మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించింది కాబట్టి ఆర్మీ అనేది మనకి కలెక్టివ్ నౌన్స్. ఈ ప్రొనౌన్ గురించి చూసుకున్నట్లయితే ప్రొనౌన్లో కూడా మనకి సమ్ వేరియేషన్స్ ఉన్నాయి, సమ్ రకాలు ఉన్నాయన్నమాట. అయితే దాని గురించి చూద్దాము. సమ్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రీడ్ ద ఫాలోయింగ్ రీడ్ ద ఫాలోయింగ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. చూడండి ఇక్కడ ఐ ఒకటి, హీ ఒకటి, నెక్స్ట్ షీ ఒకటి మనకి అండర్లైన్ చేయబడి ఉన్నాయి. ఐ, హీ, షీ అవి అండర్లైన్ చేయబడి ఉన్నాయి. ఐఎమ్ రవి, రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఎ కుక్. నెక్స్ట్ సరళ ఈజ్ రాజుస్ వైఫ్, షీ ఈజ్ ఎ టీచర్. ఇలా మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ చూస్తే రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బాయ్. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ క్యూట్. ఇలా మనకి ఇచ్చారనమాట. ఇట్ ఈస్ వెరీ క్యూట్. ఇక్కడ బేబీని చెప్పేటప్పుడు ఇట్ చెప్పారనమాట. నెక్స్ట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్సెస్ ద వర్డ్ ఐ ఈజ్ రిఫర్స్ టు రవి. ఈ ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఐ అనేది దేన్ని తెలియజేసింది అంటే ఐఎమ్ఏ రవి అన్నారు కాబట్టి ఐ అనేది రవిని తెలియజేసింది. నెక్స్ట్ ద సెకండ్ సెంటెన్స్ ద వర్డ్ ఈజ్ హీ అనేది ఈ సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి హీ అనేది యూజ్ టు ప్లేస్ ఆఫ్ ఏ రాజుని తెలియజేస్తుంది. అక్కడ ఈ రాజు ఈజ్ మై ఫ్రెండ్ అన్నారు కదండి, ఈ రాజుని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ షీ థర్డ్ దాంట్లో షీ అనేది సీ ఈజ్ యూజ్డ్ ఏ ప్లేస్ ఆఫ్ సరళానే తెలియజేస్తుంది. సీ ఈజ్ ఎ టీచర్ అని చెప్పేసి రాజు చెప్తున్నట్లుగా అనమాట. ఇలా నెక్స్ట్ ఇట్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే బేబీని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ క్యూట్ అని ఇలా మనకి తెలియజేస్తుంది. సో ద వర్డ్స్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. సో దే ఆర్ సెడ్ టు బి పర్సనల్ ప్రొనౌన్స్. ఇవి దేన్ని తెలియజేస్తుందంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్ తెలియజేస్తుంది కాబట్టి వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఐ, హీ, షీ, ఇట్ పర్సనల్ ప్రొనౌన్స్ ఏవండి? ఐ, హీ, షీ, ఇట్ వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. నేమ్ ఆఫ్ ఏ పర్సన్ తెలియజేస్తాయి కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రాంబాబు ఈజ్ ఎ ఫార్మర్, హీ ఈజ్ వెరీ కైండ్. సరిత ఈజ్ ఎ సింగర్, షీ సింగ్స్ వెల్. శ్రీను యాజ్ ఏ పప్పీ, ఇట్ ఈస్ క్యూట్. ఐ am రాజారావు, ఐ లవ్ ఇన్ ఏ విలేజ్. హరిత ఈజ్ ఎ టీచర్, షీ వర్క్స్ ఏ ప్రైమరీ స్కూల్. ఇలా మనకి ఇచ్చారనమాట. ఐ, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ అయితే పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి సర్కిల్ చేయమన్నారు. మనకి గైడ్ కాబట్టి సర్కిల్ చేస్తామన్నమాట ముందే. నెక్స్ట్ వన్ ఐ am లత, ఐ am ఇన్ థర్డ్ క్లాస్, హీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ మై మదర్ అండ్ ఇట్ ఈజ్ మై పెట్. మనకి ఇందులో మనం అండర్లైన్ చేసేయచ్చు ఐ, హీ, షీ, ఇట్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రొనౌన్స్ గురించి ఇంకా బాగా వివరించడం జరిగింది. చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఫోకస్ ఇన్ ద వర్డ్
వర్డ్స్ అండర్లైన్, ఫోకస్ ఆన్ ద వర్డ్స్ అండర్లైన్డ్. నెక్స్ట్ చూడండి, మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఏ ఫేమస్ హాకీ ప్లేయర్, ఇట్ వాజ్ ఏ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ ద జర్మన్ ప్లేయర్స్ వర్ రెడీ టు ప్లే విత్ ద ఇండియన్ టీము. దేవర్ చూడండి అక్కడ టీమ్ని చెప్పేటప్పుడు దే అని యూజ్ చేస్తున్నారు. దే వర్ ద హోస్ట్స్ ఆఫ్ ద ఒలింపిక్స్ అండ్ దే వర్ ష్యూర్ ఆఫ్ దేర్ విక్టరీ. నెక్స్ట్ చూడండి, ఇన్ సెంటెన్స్ 1 ద వర్డ్ హీ ఈజ్ యూజ్డ్. చూడండి సెంటెన్స్ వన్లో హీని ఎక్కడ యూజ్ చేశారంటే ప్లేస్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్ ప్లేస్లో మనం హీ అనేది వాడడం జరిగింది. ఇంకోసారి మేజర్ ధ్యాన్ చంద్ కోసం చెప్తున్నారు, మళ్ళీ మేజర్ ధ్యాన్ చంద్ అని ప్రస్తావించకుండా హీ అని ప్రస్తావించారనమాట. పదే ఆ పేరుని ప్రస్తావించకుండా, అంటే ఒక నేమ్కి బదులుగా ఆ హీ అనేటటువంటిది వాడడం జరిగింది. అలాగే ద జర్మన్ ప్లేయర్స్ గురించి సెకండ్ సెంటెన్స్ అనేది చెప్పడం జరిగింది. మళ్ళీ ద జర్మన్ ప్లేయర్స్ అని చెప్పడం కూడా దేని చెప్పారంటే దే అని యూజ్ చేయడం జరిగింది. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద వర్డ్ దే రిఫర్స్ టు జర్మన్ ప్లేయర్స్. సో సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. నేమ్ వర్డ్కి బదులుగా మనం హీ షీల్ని లేదా దే ఇట్లను వాడడం జరిగింది. వాటినే మనం ఏంటంటారంటే ప్రొనౌన్స్ అని చెప్పబడతాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ప్రొనౌన్ గురించి మనకి ఎబ్రివేషన్ ఇవ్వడం జరిగింది. ఏ వర్డ్ దట్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ నౌన్ ప్రేజ్. చూడండి, ప్రొనౌన్ అనేది ఎక్కడెక్కడ వాడతారంటే నౌన్ కానీ నౌన్ ప్రేజ్ కానీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ కానీ లేదా నౌన్ ప్రేజ్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. నౌన్ ఆర్ నౌన్ ప్రేజ్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. ఎక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ అంటే దానికి బదులుగా, ఇన్స్టెడ్ అంటే బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ నౌన్ ప్రేజ్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్లో రాణి ఇచ్చారు, రాణికి బదులుగా షీ వాడతారు. నెక్స్ట్ శ్యామ్ ఇచ్చారు, శ్యామ్కి బదులు హీ. కమల, విమల, అను అని 3 మెంబర్స్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఫ్లోరల్స్ అవుతారు కాబట్టి దే అని యూజ్ చేస్తాం. ఒకటి కంటే ఎక్కువ ఉంటే దే అని యూజ్ చేస్తాం, 2 కంటే ఎక్కువ ఉంటే. నెక్స్ట్ గణేష్ అండ్ ఐ. అందులో ఎప్పుడైనా చూడండి 2 కంటే ఎక్కువ యూజ్ చేసే దాంట్లో అండ్ ఐ అనేది వస్తే మాత్రం దాన్ని దే కాకుండా వి అని యూజ్ చేయాలి. చూడండి, కమల, విమల, అను అండ్ ఐ అని కూడా వచ్చింది అనుకోండి, అక్కడ ఐ అని ఎప్పుడైతే నువ్వు కూడా ఎంటర్ అవుతావో లేదా నేను కూడా ఎంటర్ అవుతానో అక్కడ వి అనేటటువంటి ప్లూరల్ వస్తుంది. వి అనేటటువంటి ప్రొనౌన్ అనేది వస్తుంది. ఇక్కడ గణేష్ అండ్ ఐ అనేటటువంటి ఉంది కాబట్టి అక్కడ వి అనేది వాడడం, అందులో ఐ లేకపోతే అది దే అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, యాక్టివిటీ సర్కిల్ ద ప్రొనౌన్స్. అంటే మనకు తెలుసు హీ షీ. మరి ప్రొనౌన్స్ ఏంటని చెప్పుకున్నాం ఇప్పటి వరకు? ఐ చెప్పుకున్నాం, హీ చెప్పుకున్నాం, షీ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఇట్ చెప్పుకున్నాం, నెక్స్ట్ దే కూడా ప్రొనౌన్. ఈ 5 గురించి మనం చెప్పుకున్నాం, అట్లా సర్కిల్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి ఇండెఫినైట్ ప్రొనౌన్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. చూడండి, దేర్ ఈజ్ నో వన్ ఎట్ ద. చూడండి, ఒక్కొక్కటే మనకి ఎలా ఉందో. నో వన్ ఎట్ హోమ్ అండ్ నథింగ్ ఈజ్ దేర్ టు డూ. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ బోరింగ్, లెట్స్ గో అవుట్ అండ్ డూ సంథింగ్. పల్లవి సెడ్ టు సంతోష్, ఇలా చెప్పిందనమాట. ఇదంతా కూడా కొటేషన్ మార్క్లో ఉంది. దేర్ ఈజ్ నో టైమ్ ఎట్ హోమ్ అండ్ నథింగ్ ఈజ్ దేర్ టు డూ, ఇట్స్ వెరీ బోరింగ్, అంటే ఈరోజు చాలా బోరింగ్గా ఉంది. లెట్స్ గో అవుట్ అండ్ డూ సంథింగ్ అని చెప్పేసి పల్లవి అనమాట సంతోష్కి ఇలా చెప్పింది. అయితే ఇందులో నథింగ్, సంథింగ్ అనేటటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూస్తే నో వన్ అనేది కూడా మనకు అండర్లైన్ చేయలేదు, కానీ నో వన్ అనే వర్డ్ కూడా ఉంది. నెక్స్ట్, ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ నో వన్, నథింగ్ అండ్ సంథింగ్ డూ నాట్ రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్. ఇవన్నీ కూడా సంథింగ్ అంటే నథింగ్ అంటే ఏ ఒక్కటి కాదని, అలాగే నో వన్ అంటే ఎవరు కాదని, ఎవరు లేరని, నో వన్ అంటే ఏది లేదని, అదేవిధంగా సంథింగ్ అంటే ఏదో ఒకటని, సమ్ అంటే ఏదో ఒకటి అని అర్థం, సంథింగ్ అంటే ఏదో ఒకటి, ఇలా ఇచ్చారనమాట. సో నథింగ్, సంథింగ్, నో వన్ ఇలాంటి వర్డ్స్ అనేవి దేన్ని తెలియజేస్తాయంటే ఇవి ఎనీ స్పెసిఫిక్ పర్సన్, ఏ ఒక్క స్పెసిఫిక్ పర్సన్ కూడా తెలియజేయవు. టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్ నాట్ రిఫర్. చూడండి, డు నాట్ రిఫర్ అంటే ఇవి ఏ ఒక్క స్పెసిఫిక్ పర్సన్ కానీ లేదా థింగ్ని కానీ తెలియజేయవు. కాబట్టి వీటిని మనం ఏమంటారంటే సచ్ వర్డ్స్ ఆర్ ఇండిఫినైట్ ప్రొనౌన్స్. ఏమంటారంటే ఇండిఫినైట్ ప్రొనౌన్స్ అని అంటారు. సో దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్ వితౌట్ ఎగ్జాక్ట్లీ, అంటే ఎగ్జాక్ట్గా తెలియజేయాల్సిన వాటిలో కాకుండా వితౌట్ ఎగ్జాక్ట్గా తెలియజేయక్కర్లేదు అనే దగ్గర మనం దీన్ని ఉపయోగిస్తామంట. చూడండి, అక్కడ సమ్ విలేజ్ అంటాం. విలేజ్ నేమ్ అనేది మనం చెప్పక్కర్లేదు అనుకోండి, అలాంటప్పుడు సమ్ విలేజ్ అనేస్తాం. లేదా సంథింగ్, సమ్ వన్ విలేజ్ అని అంటాం. అలా అనమాట. పర్టికులర్గా పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ ఏది చెప్పక్కర్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం దీన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. డూ నాట్ రిఫర్ అని స్పెసిఫిక్ పర్సన్ తెలియజేస్తుంది. అలాగే మనం దీన్ని వితౌట్ ఎగ్జాక్ట్లీ హూ, వేర్ ఆర్ వాట్, ఏ ఒక్కటి కూడా వాట్ అనేది ఏమిటనేది చెప్పక్కర్లేదు, ఎవరనేది చెప్పక్కర్లేదు, అలాగే ఎక్కడనేది చెప్పక్కర్లేదు, ఇలాంటిది ఏమీ కూడా చెప్పక్కర్లేనప్పుడు మనం సమ్ వన్, సంథింగ్, ఇలా చెప్తామన్నమాట. ఓకేనండి, సమ్ వన్, సంథింగ్,
అలాంటివి యూజ్ చేస్తాం. నథింగ్, ఎనీథింగ్ ఇలాంటివి మనం యూజ్ చేస్తుంటాం అనమాట. ఇక్కడ చూడండి పీపుల్, ప్లేసెస్, థింగ్స్‌కి సంబంధించి సమ్, ఎవ్రీ, నో, ఎనీ అనేటటువంటి వర్డ్స్‌ని ఉపయోగించి మనకిచ్చారు. పీపుల్ ఎవరి గురించి అనేది చెప్పక్కర్లేదంటే ఎనీవన్, ఎనీబాడీ, ఎవ్రీవన్, ఎవ్రీబాడీ, నో వన్, నోబాడీ, సమ్‌వన్, సంబాడీ ఇవన్నీ కూడా ఏమవుతాయండి? ఇవన్నీ కూడా మనకి ఇండెఫినైట్ ప్రొనౌన్స్ ఏంటండి? ఇవి అవుతాయి ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అవుతాయన్నమాట. ఓకేనండి. పీపుల్‌కి సంబంధించిన ఇండెఫినైట్ ప్రొనౌన్స్ ఇవన్నీ అవుతాయి. అలాగే మనకిక్కడ ప్లేస్‌కి సంబంధించినవి ఇవవుతాయి. అలాగే థింగ్స్‌కి సంబంధించినవి ఏమవుతాయంటే థింగ్స్‌కి సంబంధించినవి ఇవవుతాయన్నమాట. ప్లేస్‌కి పీపుల్, ప్లేస్, థింగ్. చూడండి ప్లేస్‌కి సంబంధించినవన్నీ కూడా వేర్ అని వస్తది. ఎనీవేర్, ఎవ్రీవేర్, హౌ, నౌవేర్, సమ్‌వేర్. అలాగే థింగ్స్‌కి సంబంధించినవన్నీ కూడా చివర థింగ్ అని వస్తది. ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్. అలాగే పీపుల్‌కి సంబంధించినవి వన్ గాని, బాడీ గాని అని వస్తుంది. ఎవ్రీవన్ ఆర్ ఎనీవన్ ఆర్ ఎనీబాడీ, ఎవ్రీవన్ ఆర్ ఎవ్రీబాడీ, నో వన్, నోబాడీ ఇలా వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి చూడండి మన కిందన కొన్ని ఇచ్చారనమాట. అవి సెటన్ వర్డ్‌ని అక్కడ ఫిల్ చేయమని చెప్పారు. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్. ఇది ఇక్కడ మనకి ఎవ్రీవేర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ డాష్ బ్రోక్ ద విండో. డాష్ బ్రోక్ ద విండో. అది విండోని ఎవరో అంటే రాయితో కొట్టడం వల్ల విరిగిపోవడం అలాంటిది ఏదో జరిగిందంటే బ్రోక్ అంటే బద్దలవ్వడం అనమాట. అందువల్ల అది ఎవరో అని వస్తుంది కాబట్టి సమ్‌వన్ అని వస్తది. బ్రోక్ చేసేది ఎవరండి? సమ్‌వన్. ఇక్కడ ఫస్ట్‌ది కూడా ఐ లాస్ట్ మై వాచ్. వాచ్ అనేది నాది ఎక్కడో పడిపోయింది. సో ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్ అని చెప్పేసి అంటే నేను ఆల్రెడీ దాన్ని చూశాను అని చెప్పేసి ఉంది. అయితే ఇక్కడ అది ఎవ్రీవేర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ డోంట్ టెల్. ఇట్ ఈస్ ఎ సీక్రెట్ డోంట్ టెల్ ఎనీవన్. అక్కడ ఎవరు కూడా ఇది సీక్రెట్ డోంట్ టెల్ అదే అది బయటికి చెప్పదు ఎవరు కూడా అనేసి. నెక్స్ట్ వన్ ఐ యామ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్ ఐ కాంట్ ఫైండ్ దట్. ఇది ఎనీవేర్ వస్తుంది. నెక్స్ట్ వన్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ప్రాబ్లం అనేది చాలా కష్టము. సో డాష్ నోస్ ద ఆన్సర్. అంటే ఎవరు కూడా చెప్పలేరు అనమాట. ఈ ప్రాబ్లం కష్టం కాబట్టి దాని యొక్క ఆన్సర్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి నో బాడీ వస్తుంది అనమాట. ఎవరికి తెలియదు కాబట్టి నో బాడీ వస్తుంది. ఓకేనండి. అందరికీ అంటే ఎనీ వస్తుంది. కొంతమందికి అయితే సమ్మ వస్తుంది. ఎవరికి తెలియకపోతే నో వస్తుంది. ఓకేనండి. ఎనీ అంటే అర్థం అందరికీ సంబంధించినప్పుడు ఎనీ అని వస్తుంది. ఎనీవేర్ అంటే ప్రతి ఒక్కరు లేదా ప్రతి ఒక్కరికి కాదు అని. సమ్మన్ అంటే కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు అనే దగ్గర సమ్ యూజ్ చేస్తాం. నో అనేది పూర్తి ఎవరికి తెలియదు అనే దగ్గర లేకపోతే ఎవరికి తెలియదు అంటే నెగిటివ్ వర్డ్ కాబట్టి అలా యూజ్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ యాడ్జెక్టివ్ గురించి మనకి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్లో ఉన్నటువంటివి చూద్దాం ఇప్పుడు. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ మాత్రం చదివేస్తాం చూడండి. స్మాలు, రౌండు, బ్రౌను. మనకి తెలుసు విశేషణాలు అంటే ఏంటండి? పెద్ద, చిన్న, కొత్త, పాత, నలుపు, తెలుపు ఇలా కలర్స్ చెప్పేవి, గుణాల గురించి చెప్పేది, మంచివాడు, చెడ్డవాడు ఇలాంటివన్నీ కూడా మనకి అడ్జెక్టివ్స్ అవుతాయి. అంటే గుణాల గురించి తెలియజేసేవన్నీ కూడా మనకి విశేషణాలు అవుతాయి. దేని గుణాలను తెలియజేస్తుంది? నౌన్ యొక్క గుణాలు. అంటే నామవాచకం యొక్క గుణాలే కదా. ఒక మనిషి యొక్క గుణమే కదా, లేదా ఒక ప్లేస్ యొక్క గుణమే కదా, ఒక థింగ్ యొక్క గుణమే కదా. వాటి యొక్క గుణాలనే నౌన్ యొక్క గుణాలని గురించి తెలియజేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ విశేషణం అనేది దేన్ని వివరిస్తుందంటే నౌన్నే వివరిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ద సెంటెన్సెస్ చూడండి ఇక్కడ స్మాలు, రౌండ్, బ్రౌన్ అనేటటువంటి ఇచ్చారు. చూడండి ఇన్ ద సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్ స్మాల్ డిస్క్రైబ్స్ ద సైజ్ని తెలియజేస్తుంది. స్మాల్ అనేది దేన్ని తెలియజేస్తుందండి? సైజుని తెలియజేస్తుంది. ఫస్ట్ వర్డ్ గుణం ఏ రకానికి సంబంధించిన గుణం అంటే సైజుకి సంబంధించింది ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ ద సెకండ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ రౌండ్ డిస్క్రైబ్స్. ఈ రౌండ్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే షేప్ని తెలియజేస్తుంది. ఈ రౌండ్ అనేది షేప్ని తెలియజేస్తుంది. స్మాల్ అనేది సైజుని తెలియజేస్తుంది. సో మనకి ఇక్కడ మనకు తెలియాల్సినవి ఏంటంటే సైజుని తెలియజేసేవి, షేప్ని తెలియజేసేవి. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇన్ ద థర్డ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ ఈజ్ బ్రౌన్ డిస్క్రైబ్స్ ద కలర్ ఆఫ్ ద బాల్. కలర్ని తెలియజేస్తుంది. సో కలర్ని తెలియజేస్తుంది. ఇక్కడ సైజు, షేపు, కలరు మూడింటి గురించి కూడా వివరించాయన్నమాట. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ లేదా అడ్జెక్టివ్స్ అంటారు. అడ్జెక్టివ్స్ గల ఇంకొక పేరు ఏమిటి? అడ్జెక్టివ్స్ గల ఇంకో పేరు ఏంటంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. అది మీకు తెలియాలమ్మా. డిస్క్రైబింగ్ వర్డ్స్ లేదా అడ్జెక్టివ్స్ అని చెప్పబడింది ఇక్కడ. ఆ డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే సైజుని, షేప్ని, కలర్ని తెలియజేస్తుంది. ఇంకా తెలియజేస్తాయి కానీ మనకి ఇక్కడ 3 మాత్రం ప్రస్తావించారు. ఇంకా చూద్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ద టీచర్ విల్ రీడ్ అలౌడ్ ద ఫాలోయింగ్ అడ్జెక్టివ్స్ రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. అంటే టీచర్ చదువుతుంటే మీరు వెనక్కి చదవండి అని. ఇక్కడ బిగ్, స్మాల్, కూలు, హాట్, ఫ్లాట్, రౌండ్, లాంగ్, షార్ట్, బ్యూటిఫుల్, అగ్లీ, స్ట్రాంగ్, వీక్ ఇవన్నీ ఆపోజిట్స్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే అవుతాయి అన్నమాట. బిగ్ అయినా, స్మాల్ అయినా, కూల్ అయినా, హాట్ అయినా ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. నెక్స్ట్ చూద్దాం. ఏ బిగ్ ట్రీ, ఏ గ్రీన్ గ్రాస్, అరౌండ్ యాపిల్, ఏ స్మాల్ బేబీ, అరౌండ్ బలూన్ ఇవన్నీ కూడా మనకి చూడండి. బిగ్ అనేది సైజుని తెలియజేస్తుంది, గ్రీన్ అనేది కలర్ని తెలియజేస్తుంది, రౌండ్ అనేది షేప్ని తెలియజేస్తుంది, స్మాల్ అనేది సైజుని తెలియజేస్తుంది. ఇది షేపు, ఇది బిగ్ సైజ్, అలాగే స్మాల్ అనేది సైజుని తెలియజేస్తుంది, అలాగే రెడ్ అనేది కలర్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ వన్ బ్లాక్ క్యాట్, టాల్ ట్రీ. ఇక్కడ బ్లాక్ అనేది అడ్జెక్టివ్, టాల్ అనేది అడ్జెక్టివ్, బిగ్ అనేది అడ్జెక్టివ్, స్మాల్ అనేది అడ్జెక్టివ్, బ్లూ అనేది అడ్జెక్టివ్.
నెక్స్ట్ వన్ చూడండి, డిస్క్రైబింగ్ వర్డ్స్. అడ్జెక్టివ్స్కి ఇంకో పేరు ఏంటండి, డిస్క్రైబింగ్ వర్డ్స్ అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఐడెంటిఫై అడ్జెక్టివ్స్. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ అంటే సెంటెన్సెస్ చదివి మనకి లెసన్లో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ని మనకి అందించమన్నారు, ఐడెంటిఫై చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై చేయమన్నారు, ఐడెంటిఫై ఇచ్చారు ఏంటని అనుకోవద్దు. ఇవి గైడ్ నుండి మనం తీసుకున్నాం కాబట్టి ఐడెంటిఫై చేసే ఉంటాయి. ఐడెంటిఫై అంటే కింద అండర్లైన్ చేసి ఉంటాయి అనమాట. దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీ. బిగ్ టాల్ అనేది మనకి ఆల్రెడీ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ డెన్స్ అనేది కూడా అడ్జెక్టివే. డెన్స్ బషెస్ ఇన్ దేర్ సైడ్ ఆఫ్ ద రోడ్. నెక్స్ట్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్ యాడ్ స్పెషల్ మీనింగ్. యాడ్ ఏ స్పెషల్ మీనింగ్ టు ట్రీస్ అండ్ బసెస్. ఈ ట్రీస్కి బసెస్కి ఒక స్పెషల్ మీనింగ్ని ఇచ్చాయన్నమాట. ఏంటి స్పెషల్? ఆ ట్రీస్కి బసెస్కి ట్రీస్ అనేవి బిగ్గా ఉన్నాయని, అలాగే టాల్గా ఉన్నాయని, అలాగే బ్రషెస్ అనేవి డెన్స్గా ఉన్నాయని చెప్పేసి ఇలా వాటి యొక్క గుణాలని తెలియజేశాయి. కాబట్టి ఆ ట్రీస్ బసెస్ యొక్క స్పెషల్ మీనింగ్ని ఇచ్చావి కాబట్టి ఈ యాడ్జెక్టివ్స్ని ఏమంటారు అంటే స్పెషల్ మీనింగ్ని తెలియజేసేవి అంటారు. సో అదర్ వర్డ్స్ దే డిస్క్రైబ్ ట్రీస్ అండ్ బషెస్. దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్. ఇలా స్పెషల్ మీనింగ్ని ఇచ్చేటటువంటి యాడ్జెక్టివ్స్ని ఏమంటారు అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. మనకి యాడ్జెక్టివ్స్ దగ్గర మీరు డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేది యాడ్ చేసుకొని దానితో పాటు మీరు స్పెషల్ మీనింగ్ అని చెప్పేసి దేనికి స్పెషల్ మీనింగ్ని ఇస్తాయి? నౌన్ యొక్క స్పెషల్ మీనింగ్ని తెలియజేస్తాయి అనమాట. నౌన్ యొక్క నేను చెప్పాను కదా గుణగణాలను తెలియజేస్తాయని. గుణగణాలు అంటే మీనింగ్ ఏంటంటే స్పెషల్ మీనింగ్ అని. ఓకేనండి. నౌన్ యొక్క గుణగణాలను తెలియజేసేదే విశేషణం అని తెలుగులో చెప్పుకుంటే, ఇక్కడ నౌన్ యొక్క స్పెషల్ మీనింగ్ని తెలియజేసేదే అడ్జెక్టివ్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి డిస్క్రైబింగ్ వర్డ్స్ అండ్ అడ్జెక్టివ్స్ గురించి మనకి మరికొన్ని అడ్జెక్టివ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను చదివేస్తాను. ఆ సెంటెన్స్ అంతా చదివితే మనకి వీడియోలు అంది అయిపోద్ది. మీరు కావాలంటే ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. ప్రతి, కూలు, స్వీట్. ప్రతి అంటే మనకు తెలుసు కదా, ముద్దుగా బుద్దుగా అని. నెక్స్ట్ కూలు, స్వీట్, జాయ్ఫుల్, ఫ్రెష్. నెక్స్ట్ మెస్మరింగ్. నెక్స్ట్ వన్ కలర్ఫుల్, హోలు, గ్రీను, కలర్ఫుల్. నెక్స్ట్ కూల్గా ఉండడం, కామ్గా ఉండడం. థ్రిల్లింగ్. నెక్స్ట్ ఏ బిగ్ రాకీ, స్ట్రాంగ్గా ఉండడం. నెక్స్ట్ ఫేమస్. నెక్స్ట్ గ్లోరియస్. నెక్స్ట్ స్పెషల్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్. వైల్డ్ యానిమల్స్ అంటాం కదా, క్రూరమైన. అలాగే నియరెస్ట్ హిస్టారికల్స్. అలాగే డియర్ ఫ్రెండ్ అంటాము, అంటే ఒక ప్రియమైన అని. చూడండి, ఇవి మాత్రం మనకి కొన్ని తెలియదు. డియర్ అనేది కూడా. నెక్స్ట్ వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ లవ్వింగ్ ఒకటి. నెక్స్ట్ ఎవర్ లాస్టింగ్, అలాగే వండర్ఫుల్ ఒకటి. వండర్ఫుల్ ఆల్రెడీ వచ్చింది మనకి. నెక్స్ట్ బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా మనకి అడ్జెక్టివ్స్. ది అడ్జెక్టివ్స్ని ఏమంటారండి? స్పెషల్ మీనింగ్ని తెలియజేసేవి, నౌన్ యొక్క స్పెషల్ మీనింగ్ని తెలియజేసేవి. అలాగే డిస్క్రైబింగ్ వర్డ్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరికొన్ని చూసేద్దాం. లాంగ్, లిటిల్, కలర్ఫుల్, కెరాటే, ఫ్లూయెంట్. ఇవన్నీ కూడా లాంగ్, లిటిల్, కలర్ఫుల్, కెరాటే, ఫ్లూయెంట్. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ డార్క్, నైట్. అంటే ఈ నైట్ అనేది అవ్వదు, డార్క్ అనేది అవుతుంది అనమాట. ఇవి డార్క్, డీప్, బ్లూ, కూల్, ఇవి అడ్జెక్టివ్స్. అవతల వైపు అయితే కాదు. ఇవన్నీ కూడా మనకు తెలుసు నౌన్స్. అవి నౌన్స్. ఇవి మాత్రం అడ్జెక్టివ్స్ అనమాట. డార్క్గా ఉండడం, డీప్గా ఉండడం, బ్లూ, కూల్, బ్రైట్, ఇవన్నీ కూడా మనకి అడ్జెక్టివ్స్. సెంటెన్సెస్ ఇటు చూస్తే షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. తను ఒక బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ అనమాట కొనుక్కుంది, లేదా డిస్క్రైబ్ చేస్తుంది, లేదా కనిపెట్టింది. అయితే ఇక్కడ అడ్జెక్టివ్స్ జనరల్లీ డిస్క్రైబ్ ద నౌన్స్. ఈ అడ్జెక్టివ్స్ అనేవి దేన్ని తెలియజేస్తాయి, వివరిస్తాయి అంటే నౌన్స్ని వివరిస్తాయి. ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం నౌన్స్ యొక్క గుణగణాలనే వివరిస్తాయని. నెక్స్ట్ అయితే ఇలా వివరించినప్పటికీ దేర్ ఈజ్ ఎన్ ఆర్డర్. ఇలా వివరించినప్పటికీ దానికి ఒక ఆర్డర్ ఉందట. ఏంటి ఆర్డర్? దేర్ ఈజ్ ఎన్ ఆర్డర్ ఇన్ యూజింగ్ అడ్జెక్టివ్స్ ఇఫ్ దే ఆర్ మోర్ దెన్ వన్ ఇన్ ఏ సెంటెన్స్. ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ అనేవి ఉపయోగించాలి అనుకుంటే, ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ అనేవి కనుక ఉపయోగించాలనుకుంటే, దాంట్లో మీరు ఆ సెంటెన్స్ వాడడంలో మీరు ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి అంటుందన్నమాట. ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ అనేవి వాడాలనుకుంటే ఒక ఆర్డర్లో ఫాలో అవ్వాలంట. ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలంటే ఫస్ట్ నెంబర్స్ ఉండేవి ముందుగా రావాలంట. ఆ సెంటెన్స్లో నెంబర్స్ మనకి సెంటెన్స్ కరెక్షన్ దగ్గర ఇస్తారు. ఇలాంటివే నెంబర్స్ ఉండేటటువంటిది ముందు రావాలి.
ఫస్ట్‌దే నెంబర్స్ అనేవి ముందు రావాలంట. నెక్స్ట్ వన్ ఏం రావాలండి? నెక్స్ట్ వన్ సైజ్ రావాలంట. ఫస్ట్ మనకి చూడండి ఆర్డర్‌లో ఫస్ట్ నంబర్స్, నెక్స్ట్ సైజు, నెక్స్ట్ షేపు, నెక్స్ట్ ఆరిజను లేదా వెనిటేరియన్ అంటున్నారు. ఆరిజిన్ లేదా వెనిటేరియన్. నెక్స్ట్ పర్పస్, ఏ పర్పస్‌లో ఉంది అనేది. పర్పస్ లేదా షైనింగ్ అంటారు వాటిని. నెక్స్ట్ ఒపీనియన్ దాన్నే అంటే బ్యూటిఫుల్ ఇలాంటివన్నీ చెప్తాం కదా! అవన్నమాట. ఇక్కడ పర్పస్ అంటే షైనింగ్ అనేటటువంటి షైనింగ్ అనడం కాదు. షైనింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఆరిజిన్ అంటే వెనిటేషన్ అనేది వెనేటియన్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనండి. నెంబర్ సంబంధించినవి 1 అండ్ 2, 3 అలా. బిగ్ సైజ్ అంటే బిగ్. అలా మనకి ఫర్ ఎగ్జాంపుల్స్ బ్రాకెట్‌లో ఇవ్వడం జరిగింది. సారీ అండి. నెక్స్ట్ ఒపీనియన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సెవెంత్ వన్ ఏజ్, నెక్స్ట్ కలర్, నెక్స్ట్ మెటీరియల్ సంబంధించింది. ఇలా మనకి 9 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒక సెంటెన్స్ ఎప్పుడైనా ఉంది అంటే అందులో 2 అడ్జెక్టివ్స్ ఉన్నాయంటే అందులో ముందు ఏ అడ్జెక్టివ్ రావాలి, తర్వాత ఏ అడ్జెక్టివ్ రావాలనేది ఇదొక ఆర్డర్. ఇది మీరు ఒక దగ్గర రాసుకోండి. వీటికి సంబంధించి ఒక 2 ఆర్ 3 టైమ్స్ కీవర్డ్ పెట్టుకొని చేసేయండి. ఏది రావాలి అనేది. నంబర్ సంబంధించి ఫస్ట్ రావాలి. నెంబరు, సైజు, షేప్ తర్వాత ఆరిజిన్, పర్పస్, ఒపీనియన్ రావాలి. నెక్స్ట్ ఏజ్, కలర్, మెటీరియల్. అలా 3గా డివైడ్ చేసేయండి వచ్చేస్తదనమాట. ఎన్ఎస్ఎస్, ఓపీఓ, ఏసీఎం ఇలా మనకి ఒక కీవర్డ్ పెట్టుకొని మీరు ఒకసారి దానిపైన నిఘా వస్తే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చూడండి, నెక్లెస్కి సంబంధించి ఇచ్చారు. అంటే దానికి ఆర్డర్ ఎలా పెట్టాలి అని. సింపుల్గా ఒక నెక్లెస్ ఉంది. ఓకే. ఇంకొకటి ఏ నెక్లెస్ పెట్టేటప్పుడు ఏ నెక్లెస్ అని ఏ అనేది ముందు పెట్టాలి. నెక్స్ట్ ఏ డైమండ్ నెక్లెస్ అనేసి ఉంది కదండి. ఇక్కడ ఏ డైమండ్ నెక్లెస్ ఎలా పెట్టాలి. నెక్స్ట్ ఏ బిగ్ డైమండ్ నెక్లెస్ చూడండి, మనకి ఏ బిగ్ డైమండ్ నెక్లెస్, ఈ బిగ్ అనేటటువంటి సైజుకి సంబంధించింది కాబట్టి ముందు వచ్చేయాలి. నెక్స్ట్ డైమండ్ అనేది తర్వాత రావాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్. ఆ డైమండ్ చూడండి అదే ఎలా ఇచ్చారు. బ్యూటిఫుల్ అనేది ఇంకా ముందుకు వచ్చేయాలి. నెక్స్ట్ బిగ్, తర్వాత డైమండ్ నెక్లెస్. అలా బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్. అలా చూసారా, వాటికి ఒక ఆర్డర్ పెడుతున్నారనమాట. ఇవి ఒకసారి మీరు చూసేయండి. ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు వాటిలో ఏవేవి దేనికి చెందుతాయి అనేటటువంటివి మనకి ఇక్కడ సెపరేట్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ మనకి సెపరేట్ చేయమన్నారు. ఏంటి, నెంబర్స్ అన్నీ ఒక దగ్గర, అలాగే ఒపీనియన్ అంతా ఒక దగ్గర, నెక్స్ట్ సైజ్ అంతా ఒక దగ్గర, నెక్స్ట్ కలర్ అంతా ఒక దగ్గర, మెటీరియల్ అంతా ఒక దగ్గర. ఇప్పుడు మనకి నెంబర్స్ ముందు వస్తాయి కదా. నెక్స్ట్ ఒపీనియన్, నెక్స్ట్ నెంబర్ తర్వాత మనకి ఏమొస్తుంది, షేప్ వస్తుంది, నెక్స్ట్ సైజ్ వస్తుంది, తర్వాత షేప్ వస్తుంది. ఇలా మనకి ఒక ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్ అయితే కంప్లీట్ అయింది. మనకి నెంబర్ తర్వాత సైజు, షేప్ కదండి. మరి ఒపీనియన్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ మనకి? ఒపీనియన్ అనేది మనకి ఇక్కడ నెంబర్ తర్వాత ఒపీనియన్ ఎందుకు వచ్చింది కదండి. సైజ్ వచ్చింది. ఓకే, ఒపీనియన్ అనేది ముందుకు వచ్చింది. సో మనకి అలాగ ఇచ్చారేమో దాన్ని మనం పెట్టేటప్పుడు మాత్రం దాన్ని మనం ఒపీనియన్ అనేది వెనక్కి పెట్టుకోలేము. ఓకేనండి. ఏ బిగ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి మన ఒపీనియన్ అనేది వెనక్కి తీసుకొని వెళ్ళాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్ అయిపోయింది. యాడ్వర్బ్ కోసం చూద్దాము. యాడ్వర్బ్ కోసం నేర్చుకుంటున్నాం. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ గురించి మనకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చారు. అంటే యాడ్వర్బ్ కూడా సమ్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అయితే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ, నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ వన్ ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లివ్లీ. నెక్స్ట్ వన్ లుక్ హేర్. నెక్స్ట్ వాట్ డూ ద వర్డ్స్ దేర్ అండ్ హేర్ రిఫర్స్ టు ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి ఏంటి తెలియజేస్తున్నాయి ఇవి అంటే దేర్ ఈజ్ 2 words రిఫర్స్ టు సమ్ ప్లేస్ని తెలియజేస్తున్నాయి. దేన్ని తెలియజేస్తున్నాయండి? హెయిర్, దేర్ అనేటటువంటివి సమ్ ప్లేస్ని తెలియజేస్తున్నాయి అనమాట. సో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే దేన్ని తెలియజేస్తుందంటే సమ్ ప్లేస్ని తెలియజేస్తాయి. ప్లేస్. నెక్స్ట్ వన్ the above sentences, the underlined words are called adverbs of place. As the indicate place, they simply answer the important question word is where. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది దాని యొక్క క్వశ్చన్ ఫామ్ ఏమొస్తుందంటే వేర్ అనేటటువంటి క్వశ్చన్ ఫామ్తో స్టార్ట్ అయ్యేటటువంటి వేర్ అనేటటువంటి క్వశ్చన్ ఫామ్తో మనం క్వశ్చన్ వేస్తే ఏమొస్తుందంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ వస్తుందన్నమాట. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ వస్తుందన్నమాట. సమ్ ప్లేస్ని తెలియజేస్తాయి. వేర్ అనేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వర్డ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మనకి యాడ్వర్బ్ దేన్ని రిఫర్ చేస్తుంది అంటే రిఫరింగ్ డిస్టెన్సెస్, అలాగే ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ పొజిషన్స్, అలాగే మూమెంట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. చూడండి, డిస్టెన్సెస్, అలాగే ప్లేసెస్, పొజిషన్స్, అలాగే పర్టికులర్ డైరెక్షన్స్, ఈ 4ంటిని కూడా యాడ్వర్బ్ అనేది తెలియజేస్తుందంట. ఇక్కడ చూస్తే
దీంట్లో యొక్క క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుందని చెప్పుకున్నాం, వేర్ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఒక సాంగ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారంట. అప్ స్టైర్స్ డౌన్ స్టైర్స్, అప్ స్టైర్స్ డౌన్ స్టైర్స్, ఎనీవేర్ నోవేర్, హేర్ దేర్, ఇన్సైడ్ చూడండి, ఇన్సైడ్ అవుట్ సైడ్, సమ్వేర్ అరౌండ్ అనేటటువంటివి మనకి ఇక్కడ అండర్లైన్ చేయబడి ఇచ్చారనమాట. ఇక్కడ నౌ లెట్స్ ద లుక్ ఎట్ ద సమ్ అదర్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అండ్ ద కన్సిస్ట్ సిచ్యువేషన్స్ వేర్ వి యూజ్ దెమ్. ఇవి మనకి చూడండి ఒక్కొక్క దానికి డివైడ్ చేసి ఇచ్చారనమాట అందులో ఉన్నవి. చూడండి ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ మనకి దేన్ని తెలియజేస్తుందంటే రిఫరింగ్ టు డిస్టెన్స్ని, ప్లేస్ అనగానే మనకి దేన్ని తెలియజేస్తుందంటే డిస్టెన్స్ని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే నియర్ అంటే దగ్గరగా ఉండడం, ఫార్ అంటే దూరము, అవే అంటే అదే కొంచెం దూరం అలా అనమాట. నియర్ బై, ఫార్, అవే అనేటటువంటి ఇవి వచ్చేవి ఎక్కడ వస్తాయంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్లో వస్తాయి అనమాట. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఇండికేటింగ్ ప్లేసెస్ చూడండి. సెకండ్ టైప్ ఏంటంటే ఇండికేటింగ్ ప్లేసెస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ అప్, డౌన్, ఇన్సైడ్, అవుట్ సైడ్, హియర్ దేరు, ఎనీవేరు నవ్వేరు, నెక్స్ట్ నోవేరు, అప్ స్టైర్స్ డౌన్ స్టైర్స్, బ్యాక్, అరౌండ్, అవే, నార్త్, ఇలాంటివన్నీ కూడా ప్లేసెస్నే తెలియజేస్తాయంట. ఓకేనండి. నెక్స్ట్ వన్ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ పొజిషన్ తెలియజేసేవి ఏంటి? ఫస్ట్ మనకి డిస్టెన్స్ని తెలియజేసేవి ఇచ్చారు, అలాగే ఇండికేటింగ్ ప్లేస్ని తెలియజేసేవి ఇచ్చారు, నెక్స్ట్ పొజిషన్ తెలియజేసేవి ఇస్తున్నారు అనమాట. పొజిషన్ తెలియజేసేవి ఏంటంటే ఇక్కడ మనకి బిహైండ్, అబవ్, త్రో, బిట్వీన్, బిలో, అండర్నీత్ ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్స్ ఆఫ్ పొజిషన్ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం ఫస్ట్ చెప్పాను ఏంటంటే ఇక్కడ రిఫరింగ్ డిస్టెన్స్ని తెలియజేసేవి, ప్లేస్ని తెలియజేసేవి, పొజిషన్ తెలియజేసేవి, డైరెక్షన్ తెలియజేసేవి అండి. అందువల్ల అనమాట. ఓకేనండి. ఫస్ట్ది మాత్రం డిస్టెన్స్ని తెలియజేస్తుంది, ఇక్కడ ప్లేస్ని తెలియజేస్తుంది. ఓకేనండి. ఫస్ట్ది మనకి డిస్టెన్స్ని తెలియజేస్తుంది, సెకండ్ది ప్లేస్ని తెలియజేస్తుంది, మూడోది పొజిషన్ తెలియజేస్తుంది, నాలుగోది డైరెక్షన్ తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా మీరు రాసుకోండి ఒక దగ్గర. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి రాసుకుంటే అయిపోతుంది, ఇంకేం లేదు. రాసుకొని మీరు ఒకసారి చూడాలన్నమాట. డిస్టెన్స్ అంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, టూ వర్డ్స్, వెస్ట్ వర్డ్స్, వార్డ్ అనేటటువంటి వర్డ్ వస్తుందండి డిస్టెన్స్లో. డిస్టెన్స్ అనగానే వర్డ్ అనేటటువంటి వర్డ్ వస్తుంది. ఇవన్నీ మీకు తెలిస్తే మీరు ఇచ్చిన క్వశ్చన్లో నౌన్ ఏది, అడ్జెక్టివ్ ఏది, అడ్వర్బ్ ఏది, ప్రొనౌన్ ఏది అనేది మీరు అక్కడ చేయగలుగుతారనమాట బిట్లో. చూస్ ద సూటబుల్ అడ్జెక్టివ్స్ ఫర్ ద గివెన్ ఆప్షన్స్ టు కంప్లీట్ ఈచ్ ద సెంటెన్సెస్. మనకి ఇక్కడ చూడండి. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ డాష్ ఇన్ ద స్కూల్, ఏమొస్తుంది, అవుట్ సైడ్ ఇన్ ద స్కూల్. లెటస్ గో డాష్, అజ్ వచ్చింది కదండి అక్కడ, వి వస్తుంది అనమాట. లెటస్ గో అంటే ఎక్కువ మంది అని అర్థం. లెటస్ గో అండ్ వాచ్ ద స్టార్స్. ఇక్కడ చూస్తే మనకి అప్ స్టైర్స్ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్ అక్కడ నియర్ బై వస్తుంది, అంటే డిస్టెన్స్కి సంబంధించింది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ స్టేర్స్ అంటే అప్ స్టేర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూస్తే లాక్ ద డోర్ వెన్ యూ గో అవుట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మై గ్రాండ్ ఫాదర్ సెర్చ్డ్ ఫర్ గ్లాసెస్ అని వస్తే ఎవ్రీవేర్ వస్తుంది. ఇలా మనకు వచ్చింది. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ బ్యూటిఫుల్లీ, స్లోలీ, ఇక్కడ చూడండి యాడ్వర్బ్ అంటే వెనక ఎల్వై అనేటటువంటి సఫిక్స్ అనేది చేరుతుంది. ఎల్వై అనేటటువంటి సఫిక్స్ అనేది చేరుతుంది అనమాట. బ్యూటిఫుల్లీ, స్లోలీ అనేటటువంటి వర్డ్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి ద వర్డ్స్ విచ్ డిస్టెన్స్, ఇక్కడ చూడండి ద వర్డ్ విచ్ డిస్క్రైబ్ ద వే ఆర్ ద మేనర్ ఇన్ విచ్ అన్ యాక్షన్ ఆర్ ఆక్యుపేషన్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ని తెలియజేసేవన్నమాట. మనకి అడ్వర్బ్ ఆఫ్ ప్లేసు, డిస్టెన్సు, అలాగే ఏమేం చేసాము, డిస్టెన్స్, ప్లేసు, పొజిషను, అలాగే డైరెక్షన్స్ అవన్నీ చూసాము. ఇప్పుడు అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఎల్వై అనేటటువంటిది చేరుతుందంట వీటికి. ఓకేనండి. ఇక్కడ చూద్దాము, నోట్ అనేసి ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఆన్సర్ ద క్వశ్చన్ హౌ. చూడండి ఇక్కడ అక్కడేంటి, ప్లేస్కి సంబంధించిన, డిస్టెన్స్కి సంబంధించిన, లేదా డైరెక్షన్కి సంబంధించిన, లేదా పొజిషన్కి సంబంధించిన అవన్నీ కూడా వేర్ అనేటటువంటి క్వశ్చనింగ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ మేనర్కి హౌ అనేటటువంటి క్వశ్చనింగ్ ఫామ్ వస్తుందంట. హౌ అనేటటువంటి క్వశ్చనింగ్ ఫామ్ అనేది వస్తుంది, అది మీరు కూడా గమనించాలి. ఈ దీంట్లో అడ్వర్బ్ ఆఫ్ మేనర్లో ఎల్వై అనేటటువంటి సఫిక్స్ అనేది చేరుతుంది. చూస్తే గ్రేట్ ప్లస్ ఎల్వై గ్రేట్లీ, స్వీట్ ప్లస్ ఎల్వై స్వీట్లీ, మ్యాన్ ప్లస్ ఎల్వై మ్యాన్లీ, టైమ్లీ ఇలాంటివి వచ్చాయన్నమాట. క్విక్లీ అనేటటువంటిది చూడండి. హౌ డస్ ద టీచర్ టాక్ అంటే క్విక్లీ అంటే వేగంగానే, ఇలా మనకి ఇచ్చారనమాట. చూడండి మరికొన్ని అడ్వర్బ్స్ చూసుకుంటే లౌడ్లీ,
జెంట్లీ, కేర్ఫుల్లీ, చీర్ఫుల్లీ ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ మనకి ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ ఇచ్చారు. లెట్ ద రివిష్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. ఇక్కడ మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్వేజ్, సమ్టైమ్స్, నెవర్. ఆల్వేజ్, సమ్టైమ్స్, నెవర్. అలాగే చూడండి యూజువల్లీ, ఆఫెన్, సెల్డమ్, ట్వైస్. ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఎక్కడ వస్తాయి చెప్పండి? ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి అన్నమాట. ఎక్కువగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ షో హౌ ఆఫెన్ అంటే ఎంత అనేటటువంటివి. హౌ ఆఫెన్ సంథింగ్ హ్యాపెన్స్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఎంత హౌ ఆఫెన్ సంథింగ్ హ్యాపెన్స్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బ్ ఫ్రీక్వెంట్లీ. అంటే ఎంత, ఆల్వేజ్, సంథింగ్, నెవర్, యూజువల్లీ, ఆఫెన్, సెల్డమ్, ట్వైస్ ఇవన్నీ కూడా ఎంత, హౌ ఆఫెన్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాయి అన్నమాట. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ ఆర్ ఆఫెన్ యూజ్డ్. ఆఫెన్ చూడండి, ఆఫెన్ రిపీటెడ్లీ. ఆఫెన్ ఈజ్ యూజ్డ్ ఇండికేట్స్ రొటీన్గా ఉండేటటువంటివి. రొటీన్ ఆర్ రిపీటెడ్గా వస్తుంటాయి. ఆల్వేజ్ అంటే ఎల్లప్పుడు, యూజువల్లీ ఇలాంటి వర్డ్స్ వస్తాయి అనమాట. రొటీన్ ఆర్ రిపీటెడ్ యాక్టివిటీస్ సో దే ఆర్ ఆఫెన్ ఈజ్ యూజ్డ్ విత్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం చెప్పాం కదండి ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంటాయని. ఇలాంటి కీవర్డ్స్ అన్ని కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వస్తాయి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినవి వస్తుంటాయి. ఇవి రిపీటెడ్ యాక్టివిటీస్ అని కూడా అంటాం. అక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దగ్గర కూడా మనం రిపీటెడ్ యాక్టివిటీస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇవి దేన్ని తెలియజేస్తాయంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీని తెలియజేస్తాయి అనమాట. చూడండి, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీని తెలియజేస్తాయి. హౌ ఆఫెన్ సంథింగ్ హ్యాపెన్స్, ఆఫెన్స్ అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. హౌతో ప్రశ్నిస్తే వచ్చేవి మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనరు. ఇలాగా హౌ ఆఫెన్ అనేటటువంటి కీవర్డ్ మనకు కనిపిస్తే అది ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ అని సంగతి గుర్తుపెట్టుకోండి. దీంట్లో కీవర్డ్స్ కూడా మీరు ఒకసారి రాసుకోండి అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. దీంట్లో ఉండే కీవర్డ్స్ మళ్ళీ ఒకసారి చూస్తున్నారు ఇక్కడ. నెవరు, సమ్టైమ్స్, రేర్లీ, ఆల్వేస్, యూజువల్లీ. ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.